తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సౌమ్య, ఒక క్వశ్చన్ అడుగుతాను. టు బి ఫ్రాంక్ గా ఆన్సర్ చేయండి. ఈరోజు ఒక అబ్బాయే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, లేకపోతే ఎటువంటి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సర్వైవల్ అవ్వటం చాలా చాలా కష్టం. ఏ ఫీల్డ్ అయినా కానీ, నేను సినిమా ఫీల్డ్ గురించే చెప్పట్లేదు, ఏ ఫీల్డ్ అయినా. అలాంటిది ఒక అమ్మాయి ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అమ్మ నాన్న సపోర్ట్ లేదు, సిబ్లింగ్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఇవన్నీ సపోర్ట్ లేకుండా ఒక్కసారిగా సొసైటీలోకి ఇలా వచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు చాలా చాలా కష్టాలు, చెప్పుకోలేని కష్టాలు, వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేము మనం. ఎన్నో ఎదురవుతాయి ఒక అమ్మాయికి. ఇవన్నీ ఎలా ఫేస్ చేసి బయటకు వచ్చావు సౌమ్య అసలు నువ్వు? నేను ఏదో ఒక చెప్పినప్పుడు ఒక హార్డ్ వర్క్ చేస్తానండి. నేను ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే నేను స్కూల్ డేస్ లోనే నేను ట్యూషన్ చేసేవాళ్ళు. నేను 8th స్టాండర్డ్ నుంచి వేరే ఇంటికి వెళ్ళి నేను ట్యూషన్ నేర్పించేవాళ్ళు. ఓకే. అప్పుడు నాకు 400 రూపీస్ పేమెంట్ పర్ మంత్. సో నా ఇల్లు రెంట్ ని 200 రూపీస్ ఇల్లు రెంట్. అయ్యో. సో దాన్ని కట్టేసుకుని మన మదర్ సహాయంతో మనం కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. తర్వాత మనము న్యూస్ రీడర్ కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా నేను పార్ట్ టైం జాబ్ చేసుకునే కాలేజ్ వెళ్ళేవాళ్ళు. నేను ఒక లాయర్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసేవాళ్ళు, టైపిస్ట్ గా వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు టైప్ ఉండేది, సిస్టమ్ టైపిస్ట్ అలా వర్క్ చేసేవాళ్ళు. సో విత్ క్యారెక్టర్ ఒక అమ్మాయి సర్వైవ్ అవ్వాలంటే ఇండస్ట్రీలో చాలా కష్టం. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేసారు. వాళ్ళు ఏ మూలంగా ఇండస్ట్రీకి వస్తారో నాకు తెలీదు. మనము అంతంగా వచ్చాను అంటే నేను గొప్పగా నేను చెప్పుకోలేదు. మనం వచ్చినప్పుడే సడన్ గా ఇండస్ట్రీ డోర్ ఓపెన్ చేసి వా నీకు హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసింది రా అని చెప్పలేదు. నేను చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుని ఒక న్యూస్ రీడర్, ఒక చిన్న ఛానల్లో యాంకర్, ఒక కొంచెం పెద్ద ఛానల్లో యాంకర్, తర్వాత మళ్ళీ తమిళ ఇండస్ట్రీ, తర్వాత ఒక సీరియల్లో ఒక క్యారెక్టర్, తర్వాత సెకండ్ లీడ్, తర్వాత ఫస్ట్ హీరోయిన్, ఇలా చేసుకుని వచ్చేసాం. ఇప్పుడు అంటే కొంతమంది ఆర్టిస్ట్ ఇండస్ట్రీ సడన్ గా వచ్చేస్తారు, సడన్ గా డోర్ ఓపెన్ చేసేస్తారు, వాళ్ళకి పెద్ద ఆఫర్స్ వచ్చేస్తాయి. చిన్న తెరలో చెప్తున్నా, పెద్ద తెర కాదు. పెద్ద తెరది వదిలేండి, అది వేరే. వచ్చేటప్పుడు వాళ్ళతో బెంజ్, ఆడి కారు, 2 3 ఫ్లాట్లు, ఎలా వచ్చేది ఒక 2 3 ఈవెంట్స్ లో వస్తారు అంతే. వాళ్ళు ఎలా సంపాదించుకుంటారో నాకు తెలీదు. కానీ నాకు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ క్యారెక్టర్ తో విత్ హార్డ్ వర్క్ తో మంచిగా మనం చేసుకుంటే ఆ నెమ్మదిగా అడిగే వాళ్ళ అలా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు మిమ్మల్ని కూడా అడుగుతారా? అలాంటి వాళ్ళతో నేను అలాంటి వాళ్ళతో నేనేం కలవను. కొంతమంది ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళతో వెళ్ళి నేను మీలాగా అవ్వాలి, నాకు అంత షార్ట్ కట్ ని చూపించండి, నేను షార్ట్ కట్ ఏంటో మనకు తెలుసు, అలాంటి ఏం మనకొద్దు. కొంతమంది క్యారెక్టర్ చూడరు, కొంత తెలుగు ఆడియన్స్ క్యారెక్టర్ చూడరు, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది చూడరు, వాళ్ళు ఎంటర్టైన్ ఇస్తారా అది చాలు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక అమ్మాయి ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవడం with qualities, with good qualities, that is really tough. That is not at all easy. That's really tough. ఏనో ఒకటి ఉండాలి అంతే. కానీ ఫుడ్ కూడా లేని రోజులు ఉన్నాయి సౌమ్య కని విన్నా. అవునండి, రైట్? యా ఆఫ్ కోర్స్ మనము ఒక రోజు కూడా ఫుడ్ అనేది, నేను ఆల్రెడీ ఒక ఇంట్లో చెప్పాను, మనం ఇంట్లో ఎలా పరిస్థితి అంటే మనము 11-11:30 వరకు తినలేకపోతున్నాం. ఎందుకంటే పక్క ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇస్తారా ఫుడ్, వాళ్ళ ఇంట్లో ఖాళీ అయిపోతే వాళ్ళ ఇంట్లో అందరు తిన్న తర్వాత కొంచెం మిగుతుంది కదా, అది ఇచ్చేస్తారని మనం వెయిట్ చేసేవాడు. అంతా తినడం అన్నం కూడా మనం చాలా కష్టపడే వచ్చాం. సో కష్టాలు బాధలు ఎలా ఉంటాయని నాకు చాలా బాగా తెలుసు. ఆ పావర్టీ అనేది ఎంత వర్స్ట్ అనేది చాలా బాగా తెలుసు అంతే. ఇప్పుడే కొంచెం మంచి రోజులు చూస్తున్నాను అంతే అండి. నాన్న ఉన్నా లేనట్టే అన్నారు, అమ్మ పరిస్థితి చాలా హార్డ్ గా ఉందని విన్నాను నేను. ఏంటి అసలుకి? మా అమ్మ అంటే అది చాలా పెద్ద ఎమోషన్ నాకు. సో వాళ్ళు నా కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు చాలా వర్స్ట్ కండిషన్ చూశారండి, చాలా అంటే చాలా వర్స్ట్ కండిషన్ చూశాను. యాజ్ ఎ డాటర్ గా అమ్మ అలా కండిషన్ చూడడం చాలా పెద్ద వర్స్ట్ కండిషన్ అది. వాళ్ళ కండిషన్ బాగా లేకున్నప్పుడు మనం ఎలా చూసుకుంటామో అది మనం నిజమైన డాటర్ సన్న అయిపోతావు. అప్పుడు అది నిజమైన ఒక సంబంధం అంటే. సో వాళ్ళు అయ్యో వద్దండి, చాలా హర్ట్ అయిపోతాను రోషన్. వద్దు లేదు, మనం హోమ్ నర్స్ ఒకటి పెట్టాము మన అమ్మని చూసుకోవడానికి. ఎంత దరిద్రంగా ఉంటారో జనాలంటే, నేను షూట్లో ఉంటాను. నేను షూట్లో ఉన్నప్పుడు ఆ మదర్కి ఫుడ్ పెట్టాలి, అది ఫుడ్ పైప్ లోనే పెట్టాలి. స్టమక్ కి ఫుడ్ పైప్ పెట్టారు, ఫుడ్ పైప్ లోనే పెట్టాలి. ఎంత వస్ట్ జనాలు ఉంటారంటే ఆ పర్టికులర్ హోమ్ నర్స్ ఏం చేసిందంటే, నేను డబ్బు ఇచ్చేవాడు, అన్ని మొత్తం ఏమేమి కావాలో డబ్బు ఇచ్చి వెళ్ళిపోయినవాడు.
పౌడర్ పెట్టాలి. పౌడర్నే వాళ్ళు ఫుడ్ లో అవును, మిక్స్ చేసి అదిని పెట్టేసేయాలి. అవును. ఆ పౌడర్ బాక్స్ 700 రూపీస్. అది ఒక 4 days వస్తుంది అంతే. 4 days 700 రూపీస్. ఆ డబ్బును కూడా వాళ్ళే పెట్టుకుని వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వలేదు. అంటే మనం దగ్గర ఎందుకు చెప్తున్నా అంటే, నేను షూటింగ్ నుంచి 15 days తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత వెళ్ళిపోతే నాకు తెలిసింది మెడికల్ షాప్ లో నేను అడిగాను, ఆ ఫుడ్ తీసుకు వెళ్ళలేదు మేడం, ఇక్కడ అమ్మాయి ఎక్కడ రాలేదు, ఇక్కడ మీ ఇచ్చిన డబ్బులో అమ్మాయిని తీసుకుంటుంది అనుకుంటాను చూడండి అని ఇన్ఫర్మేషన్ చెప్పారు. అప్పుడు తెలిసింది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఎంత జనాలు ఉంటారండి. ఒక తెలియకుండా ఒక పర్సన్ బెడ్ మీద ఉన్నారు, వాళ్ళ ఫుడ్ అడగాలి కూడా బాయ్ లేదు, మాట్లాడడానికి కూడా బాయ్ లేదు అన్నప్పుడు వాళ్ళ ఫుడ్ లో కూడా వాళ్ళు తినేస్తారంటే అంత దరిద్రం జనాలు కూడా మన సొసైటీలో ఉన్నారు. అందుకే మనం అలాంటి కండిషన్ ఇప్పుడు మనం మదర్ నో పేరెంట్స్ నో మనం చాలా దగ్గరుండి చూసుకోవాలి. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. అయ్యో ఎందుకు 15 days వదిలేసి వెళ్ళిపోయాను, ఇది కూడా చూసుకోలేకపోతున్నాను అంటే నేనే చాలా ఏడ్చానండి అప్పుడు. అలాంటి కొన్ని చాలా చాలా వర్స్ట్ జర్నీ ఉంది నా మదర్ తో. నాకు అది చెప్పడం నాకు చాలా పొజిషన్. మరి 15 days ఫుడ్ ఆ అమ్మాయి పెట్టట్లేదు. తర్వాత తెలిసింది నాకు ఇలా చేశారని. చాలా రోజులు ఇలాగే చేశారు. ఎప్పుడెప్పుడు షూటింగ్ వెళ్ళాను అలాగే చేశారు. ఫుడ్ అంటే జస్ట్ గంజి వేసేసి అదే పెట్టారు. ఆ ఫుడ్ ఇవ్వలేదు. ఆ ఫుడ్ డబ్బులు తనే తీసుకుని తనే మింగేసింది. అప్పుడు తెలిసింది అయ్యో మనం ఎంత నమ్మక పెట్టి ఇంత ద్రోహం చేస్తారా నమ్మక పెట్టినప్పుడు అని. నాకు మన మదర్ కి 15 days ఫుడ్ ఇవ్వలేకపోతే నేను చాలా బాధగా హర్ట్ అయిపోయాను. చిచి వాళ్ళకి అడగడానికి బాయ్ లేదు, అప్పుడు అంత కండిషన్ లో ఉన్న వాళ్ళకి కూడా అన్యాయం చేస్తారా అని ఎవరు నమ్మలేకపోతున్నాను. అప్పటి నుంచి నేను దగ్గర నుంచి నేనే చూసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మీరు అవుట్డోర్ షూట్ వచ్చినప్పుడు ఎలా మరి? వద్దండి, నా అమ్మ గురించి ఏం వద్దు రోషన్ గారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు అమ్మ గురించి? నేను నా అమ్మ గురించి చెప్పి నాకు ఆ కర్టసీ నాకు వద్దు. నాకు ఆ అమ్మ గురించి చెప్పి అందరితో కర్టసీ గిట్టించుకుంటుంది ఆ అమ్మాయి అని ఆ పేరు నాకు వద్దు ప్లీజ్. ఓకే, అంతే.